డాక్టర్ మీ డిపార్ట్‌మెంటు. అసలు గుండె కోసం మాట్లాడితేనే గుండె ఆగిపోయినంత పని జరుగుద్ది. ఫస్ట్ మనం ఆ గుండెకి సంబంధించినయి అపోహలు చాలా కనిపిస్తున్నాయి. ఇందులో అపోహలేంటి? ఎవరికీ తెలియని నిజాలేంటి అసల? అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు కోవిడ్ తర్వాత చాలామంది సడెన్‌గా చనిపోతున్నారు అనేది అందరూ చూస్తున్నారు. అవును. సడెన్‌గా టీవీల్లోను, రేడియోలోను ఎక్కడ అవును. చూసినా సోషల్ మీడియాలో చూసినా సడెన్‌గా అవును. బ్యాడ్మింటన్ ఆడుకుంటా ఒకాయన చనిపోతాడు. క్రికెట్ ఆడుతా ఒకాయన సిక్స్ కొట్టి ఒకాయన చనిపోతాడు. డాన్స్ చేస్తా ఒకామె చనిపోతది. ఇట్లా అందరూ చనిపోతున్నారు. సో, చనిపోతుంటే ఒక పెద్ద సందేహం ఏంటంటే అందరి మదిలో ఇది వ్యాక్సిన్‌ల వల్లొచ్చిందనో, కోవిడ్ వల్లొచ్చిందనో హ్మ్. అనుకుంటుంటారు. దాంట్లో భాగంగా మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే అవును. ఏంటి? ఆ డిఫరెన్స్ తెలీదు. అవును. ఇప్పుడు మీరు ఒక 10థ్ క్లాస్ అబ్బాయి క్లాస్‌లో సడెన్‌గా చనిపోయాడు హ్మ్. అనంటే, అతను గుండెపోటుతో చనిపోయాడు అని రాస్తారు అందరూ టీవీల్లో. అవును. అతను కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయుంటాడు. గుండెపోటు అవునా? కాదా? అనేది తెలియదు పోస్ట్‌మార్టం చేయకుండా. అంటే బేసిక్‌గా డిఫరెన్స్ ఏంటంటే గుండె ఆగి చనిపోయారు. అసలు హ్మ్. చనిపోవడానికి డెఫినిషనే గుండె ఆగడం ఇండియాలో. హ్మ్. కాబట్టి గుండె ఆగితేనే చనిపోతారు. సో, హ్మ్. తను చనిపోయాడు సడెన్‌గా అకస్మాత్తుగా చనిపోయాడు. గుండె ఆగి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా మీకు గుండె ఆగిపోవడమే మీకు మరణానికి నిదర్శనం గాబట్టి ప్రతి డెత్ సర్టిఫికేట్‌లో ఏం రాస్తారంటే డైడ్ డ్యూ టు కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అని రాస్తారు. ఓకే. అంటే గుండె ఆగిపోయి ఊపిరి ఆగిపోవడంతో చనిపోయాడు అని రాస్తారు. ప్రతి డెత్ సర్టిఫికేట్‌లో. మీరు క్యాన్సర్ ఉండి చనిపోనివ్వండి, అవును. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోనివ్వండి, లేకపోతే హ్మ్. రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోనివ్వండి, డైడ్ బికాస్ ఆఫ్ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అని రాస్తారు ఫైనల్‌గా ఫస్ట్‌లో. జరిగేదది కాబట్టి. జరిగేదది. ఇప్పుడు ఒకసారి సడెన్‌గా గుండె ఆగిపోయి చనిపోయిన తర్వాత, గుండె ఎందుకు ఆగిపోయింది అనేది నిర్ధారించుకోవాలి. మామూలుగా ఏంటంటే, మనకి సహజంగా గుండెపోటు లేతే గుండె ఆగిపోవడం అంటే, హార్ట్ అటాక్ రావడం. అంటే హ్మ్. బాగా నొప్పి రావడం, గుండెలో ఒక రక్తనాళం మూసుకోవడం, దాని వలన చనిపోవడం అనేది మనకు తెలుసు. అవును. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్‌లో ఏంటంటే, కొన్నిసార్లు అంతా బాగున్న గుండె సడెన్‌గా రిథమ్ డిస్టర్బెన్స్‌లొచ్చి ఆగిపోవచ్చు. అయి కొన్ని జబ్బులుంటాయి జెనెటిక్‌గా. సో, అదీను ఇది కలిపి చూసుకోకూడదు. అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిను, కోవిడు, దీనివల్ల క్లాటు, దీనివల్ల హార్ట్ అటాకు, దీనివల్ల చనిపోతున్నారు అని 1+1 2 అని అనుకుంటున్నారు గానీ, బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని కార్డియాక్ అరెస్ట్‌లు గుండెపోటు లేకుండా కూడా వస్తాయి. ఆ గుండెపోటు లేకుండా వచ్చిన కార్డియాక్ అరెస్ట్‌లని చూసి కూడా మనం గుండెపోటేమో అనుకోని భయపడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. మరి గుండెపోటు లేకుండా కార్డియాక్ అరెస్ట్ వస్తుంటే వాటినెలా నివారించాలి అనంటే, బేసిక్‌గా మనం స్క్రీన్ జేసుకోవడంలో ఉంటది. బేసిక్‌గా ఈసీజీ, 2డీ ఎకో అనే 2 టెస్ట్‌లుంటాయి. సింపుల్ టెస్ట్‌లు. ఆ 2 టెస్ట్‌లు చేసుకుంటే మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయం కొంత మేరకు తెలుస్తుంది.